సిద్దిపేటకు చెందిన స్థిరాస్తి వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ చేసి డబ్బులు వసూలు చేసి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు పేషీకి చెందిన మాజీ ఉద్యోగి వంశీకృష్ణతో పాటుగా అతనికి సహకరించిన సంతోష్ పరశురాములను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ ముగ్గురి ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ పోలీసు అధికారి రాధాకిషన్ రావుపై కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన స్థిరాస్తి వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో డబ్బులు వసూలు చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు పేషీకి చెందిన మాజీ ఉద్యోగి, అలాగే అతనికి సహకరించిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలక మలుపు తిరిగిందని చెప్పొచ్చు. గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో స్థిరాస్తి వ్యాపారి అయిన చక్రధర్ గౌడ్ కు సంబంధించి ఏదైతే తన ఫోన్ ట్యాప్ అయిందంటూ కూడా పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. పంజాగుట్ట పోలీసులు కూడా దీనిపై కేసు అయితే నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే చక్రధర్ గౌడ్ ని ఫోన్ ట్యాప్ చేసి డబ్బులు వసూలు చేసిన ముగ్గురిని ఏదైతే పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. హరీష్ రావుకు సంబంధించి పేషి మాజీ ఉద్యోగి అయిన వంశీకృష్ణ అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. వంశీకృష్ణకి సహకరించిన సంతోష్, అలాగే పరశురామును కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళందరూ కూడా సిద్దిపేటకు చెందిన వ్యక్తులుగా అయితే ప్రస్తుతం మనకైతే తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ లోని వీళ్ళ ముగ్గురు ప్రమేయం ఉన్నట్లు కూడా పోలీసు దర్యాప్తులో గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి వీళ్ళు ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం. ఇప్పటికే ఈ కేసులోని హరీష్ రావు, రాధాకిషన్ రావు పై కూడా కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా హరీష్ రావు కూడా దీనిపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుని క్వాష్ చేయాలంటూ కూడా ఏదైతే హైకోర్టులోని కేసు పిటిషన్ వేసిన నేపథ్యంలోని ఆ పిటిషన్ సంబంధించి ముందస్తు అరెస్ట్ చేయకుండా హరీష్ రావుకు కొద్దిగా ఊరటైతే లభించారు. కానీ పోలీసులు ఎప్పుడైతే చక్రధర్ గౌడ్ కంప్లైంట్ ఇచ్చారో ఇమీడియట్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ పై దృష్టి సారించి దీనిపై విచారణ అయితే చేశారు. లోతైన విచారణ చేసిన సమయంలో కూడా హరీష్ రావు పేషీకి సంబంధించి మాజీ ఉద్యోగైన వంశీకృష్ణతో పాటు అతనికి సహకరించిన సంతోష్ పరశురాములు కూడా పోలీసులు అయితే తీసుకున్నారు. ముఖ్యంగా చక్రధర్ గౌడ్ అంటే స్థిరాస్తి వ్యాపారైన చక్రధర్ గౌడ్ ని బెదిరించి ఫోన్ ట్యాప్ చేసి అతను దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వీళ్ళ ముగ్గురిని ప్రస్తుతం అదుపులోకి తీసుకుని వీళ్ళని రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. ఇంకా ఈ కేసులోని అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వీళ్ళ ముగ్గురు కాకుండా ఇంకా ఎవరిదైనా ప్రమేయం ఉందా, అంటే హరీష్ రావు కూడా ప్రమేయం ఉందా లేదనే దానిపై ప్రస్తుతం పోలీసులు విచారణ అయితే చేపడతారు. ప్రస్తుతం హైకోర్టు నుంచి హరీష్ రావు అయితే ముందస్తు అరెస్ట్ కాకుండా ముందస్తు చర్యలు అయితే తెచ్చుకోవడం నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ కేసులోని ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళని విచారిస్తా అంటే వీళ్ళకి ఇంకా ప్రస్తుతం రిమాండ్కి అయితే తరలించారు. వీళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులోని హరీష్ రావు ప్రమేయం ఉందా లేదనేది అయితే బయటపడే అవకాశం అయితే ఉంది మూర్తి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.